3.5 సంవత్సరం ఏలియా దైవజనుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభా ఏంటి కరువు, ఏం చేయమంటావు అంటే, ఏలియాతో దేవుడు ఇదిగో సారేపతను గ్రామంలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను ఆ విధవరాల ద్వారా పోషిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అడుగుతున్న ప్రశ్న, అసలు విధవరాలకే తినడానికి ఉంటుందా? విధవరాలకే తినడానికి తిన్నాడు దేవుడు, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? మన అనుకున్నాడు, ప్రభా ఈ 300 ఏం సరిపోతాయ్యా, ఈ 200 వస్తున్నాయి ప్రభా, ఈ 200 ఏం సరిపోతాయ్యా, ఈ 100 వస్తుంది ప్రభా, ఇవి వ్యాపడతారా, ఈ 100 ఏం సరిపోతుంది ప్రభా అనుకుంటున్నాను అంటాం. ఆ 100 ఆ 200తోనే దేవుడు ఈ కరువు కాలం అంతా నిన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. డైలీ వచ్చేది 200లే, కానీ ఆ 200 ద్వారా దేవుడిని పోషిస్తాడు. నీకు వచ్చే రాబడి 300లే, ఆ 300 ద్వారా దేవుడిని పోషిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు. దేవుడు ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడండి. చివరట్టు వేసుకోవడానికి ఏంటి ఆ యొక్క పొల్లు ఏరుతా ఉంది, కట్టెలు ఏరుతా ఉంది. ఏలియా వచ్చి, అమ్మా ఏం చేస్తున్నావమ్మా అంటే, అయ్యా ఇదిగో గుడ్డులో కొంచెము నూనె ఉందయ్యా, తొట్టులో కొంచెము పిండి ఉందయ్యా, ఇదిగో ఇది వేసుకొని నేను నా కుమారుడు తినేసి ఇంకా కాలం చెల్లిపోతామయ్యా అంటే, ఆ టైంలో ఏలియానమ్మా ఒక అప్పము నాకు వేసి పెట్టమంటే తిన్నగా ఇంటికి వెళ్ళింది. ఏ రోజులవి, ఏ రోజులవి? కరువు కాలం. ఈ కరువు కాలంలో నా ప్రియ దేవుడుగా ఆమె ఇంటికి వెళ్ళింది. అట్టేస్తాం నూనె వేస్తాం, మంచి నూనె వేసి అట్టేస్తా ఉంటే ఆ సాత్వికుల్లో కుర్రోడు ఇంటికి వెళ్తున్నాడు. ఆ కుర్రోడు అనుకున్నాడు, మా అమ్మ ఎట్టు నాకేస్తుంది, మా అమ్మ ఎట్టు నాకేస్తుంది, తినేస్తాను. వాడు అటువైపే చూస్తున్నాడు. ఈ తల్లి మహాతల్లి అట్టేసి చిన్న బాక్సులు అట్టుకెళ్ళిపోతున్నాడు. వీడు పాప ఏడుస్తున్నాడు, అమ్మా 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 అమ్మ అని ఏడుస్తున్నాడు. బైబిల్లో రాయబడదు కానీ పరిస్థితులు చెప్తున్నాడు. కరువు కాలం కదా, ఇబ్బంది కదా, దొరికితే తినేద్దామని కాలం. అలాంటి టైంలో బిడ్డకు ముక్కైనా పెట్టకుండా దైవజనుడు అడిగాడని దైవజనుడు దగ్గర తీసుకెళ్ళి ఆ దైవజనుడు చేతిలో పెట్టి, అయ్యా ఇదిగోనయ్యా నా ప్రియదేవుడు. దైవజనుడు అన్నాడు, ఇదిగో అమ్మా ఈ 3.5 సంవత్సరం కరువు కాలం అంతా నీ తొట్టిలో పిండి నీ బుడ్డులో నూనె అసలు అవమంటే అవదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒక ప్రశ్న. నేను అంటాను, అంత దూరం నుంచి ఏలియా ఈవిడేసి అట్టు కోసం వచ్చాడా? అట్టయిపోయినా ఏలియా మాట చెప్తే తొట్టిలో పిండి బుడ్డులు నవ్వదు. ఆ బదరీ వృక్షం తిరిగినప్పుడే రోజు కాకి తెచ్చి చెప్పండి, రొట్టు మాసం తెచ్చేది, విశేషం కాదు. వినండి, కరువులో కూడా నువ్వు దేవుని మాట వింటే, కరువులో కూడా నువ్వు దేవుని పాదాల చెంతకు వస్తే, కరువులో కూడా నువ్వు దేవుని మాటకు లోబడితే కరువుగా నీ జీవితంలో ఉండనేబడదు. కొన్ని చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ విధవరాలు మాట వింటుందా లేదా అడిగాడు. అట్టు పెద్ద సమస్య కాదు, అట్టి సమస్య కాదు. ఆయన తెలుసుకుంటే ఆకాశంలో అగ్నిలో కురిపించినోడు ఏలియా, అవునా కదా? అట్టు సమస్య కాదు, అట్టు సమస్య కాదు. ఇలాంటి అట్లు 100 అట్లు ఆకాశంలో కురిపించే సామర్థ్యం ఏలియా. అది కాదు పాయింట్. కరువులో కూడా, ఇబ్బందిలో కూడా దేవుని మాట వింటావు, దేవుని మాటకు లోపడతావు.